తెలంగాణలోని అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే అంగన్వాడీలపై పని భారం అయితే పెరుగుతుంది రోజు రోజుకి. కానీ జీతాలు మాత్రం పెంచట్లేదు, సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. పెన్షన్, గ్రాట్యుటీ, తర్వాత ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్ తదితర సౌకర్యాలను అయితే కల్పించట్లేదు. రోజు రోజుకు మరి పని భారం మాత్రం పెంచుకుంటూ పోతున్నారు ప్రభుత్వం. ఇక్కడ చూస్తే తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం వైపు బుడి బడి అడుగులు అంటూ ఒక న్యూస్ రావడం జరిగింది, అందరూ తెలిసిన విషయమే. మరి ప్రైమరీ పాఠశాలల గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఆవరణలో నడుస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ విద్యా కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. మరి అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ అయితే పూర్తి ఇచ్చారు. మాస్టర్ ట్రైనర్లు అంటే సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చి త్వరలోనే రాష్ట్రంలో సెలెక్ట్ చేయబడిన ఒక 15,000 మంది అంగన్వాడీ టీచర్లకైతే 3 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఇది రేపటి నుంచి ఈ 2 రోజుల్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ప్రీ స్కూల్గా అప్గ్రేడ్ అయిన స్కూల్ అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం రూపురేఖలు అయితే మారుస్తామని, కలర్స్ వేస్తాము, పెయింటింగ్ వేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా దానికి కూడా ఒక షెడ్యూల్ కూడా పెట్టారు, ఏ విధంగా బోధించాలనే దాని మీద. విద్యా బోధనలో మార్పులు. ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడమే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్నామన్నారు. మరి ప్రీ స్కూల్లో 3 ఏళ్ల నుండి 6 ఏళ్ల వరకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయిలుగా ప్రేరణాత్మక కృత్యాధార బోధన ఉంటుందని అంగన్వాడీ టీచర్లు అయితే తెలిపారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఆటపాటలు, ప్రకృతి, సైన్స్, యోగా, పూర్వగణితం, రంగులు, ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కార్యక్రమాలతో పాటు కృత్యాలతో బోధన అయితే చేస్తారు. ఆల్రెడీ మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ అయితే పూర్తయింది. త్వరలో అంగన్వాడీ టీచర్లందరికీ కూడా శిక్షణ ఇస్తారు. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రం ప్రతి నెల 4వ శనివారం ప్రీ ప్రైమరీ విద్యా దినోత్సవం జరిపి ఆ రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్స్, వివిధ కల్చరల్ యాక్టివిటీస్ అయితే విద్యార్థుల చేత ప్రదర్శిస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టు, ప్రతి నెల 4వ శనివారం ప్రీ ప్రైమరీ విద్యా దినోత్సవాన్ని జరపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఈ విధంగా అంగన్వాడీల ఆధునికీకరణకు, అంగన్వాడీలలో నాణ్యత పెంచడానికి అయితే కృషి చేస్తున్నారు ప్రభుత్వం. కానీ దీనివల్ల చిన్నారులకు చాలా ప్రయోజనం కలుగుతుంది. ఇది మంచి ఆలోచన. మరి త్వరలోనే పుస్తకాలు, కిట్స్ ఇవన్నీ కూడా ఆధునిక పద్ధతిలో, ఆధునిక బోధనా పద్ధతుల ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంత పనిభారం అంగన్వాడీలపై పెరుగుతుంది కాబట్టి వెంటనే జీతాలు కూడా పెంచి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఈ ఇంగ్లీష్ మీడియం అనేది అంగన్వాడీలో సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కొత్త ప్రభుత్వం అయినా అంగన్వాడీల జీతాలు పెంచి, రిటైర్మెంట్ బెనిఫిట్ను కూడా భారీ ఎత్తున పెంచి, ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు భర్తీ చేస్తే అంగన్వాడీ వ్యవస్థ చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. విష్ ఆల్ ద బెస్ట్. వీడియో లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.